అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న భామలు వీరే. ఎవరెవరు ఎంత అందుకుంటున్నారంటే, హీరోయిన్‌లలో చాలా డిమాండ్ ఉన్న హీరోయిన్‌గా రాణిస్తుంది హాట్ బ్యూటీ దీపికా పదుకొనె. పాపులారిటీలో నంబర్ 1 ఈ అమ్మడు. అంతేకాకుండా దీపికా పదుకొనె రెమ్యునరేషన్ పరంగా ఆమె నంబర్ 1 అని నిరూపించుకుంది. బాలీవుడ్ హీరోయిన్‌లలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటి దీపికా పదుకొనె రికార్డు క్రియేట్ చేసింది. దీపికా పదుకొనె 2024లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్‌గా నిలిచింది. ఈ మధ్య దీపిక వరుసగా బడా హీరోల సినిమాల్లో నటించింది. అంతేకాదు ఆమె నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. దీపికా పదుకొనె ఒక్కో సినిమాకు 15 నుండి 30 కోట్ల రూపాయల వరకు తీసుకుంటుంది. దాంతో ఈ అమ్మడు నంబర్ 1 ప్లేస్‌కు చేరుకుంది. దీపిక తర్వాత కంగనా రనౌత్ రెండవ స్థానంలో ఉన్నారు. కంగనా ఒక్కో సినిమాకు 15 నుంచి 27 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆమె ఎంపీగా కొత్త బాధ్యతను నిర్వహిస్తున్నారు. ఒక్కో సినిమాకు ప్రియాంక చోప్రా 15 నుంచి 25 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటుందట. ఆమె మూడో స్థానంలో నిలిచింది. అలాగే నాలుగో స్థానంలో ఉన్న కత్రినా కైఫ్ కూడా 15 నుంచి 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తుందట. ఐదవ స్థానంలో ఉన్న అలియా భట్ 10 నుంచి 20 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే కరీనా కపూర్ ఖాన్ ఒక్కో సినిమాకు 8 నుంచి 18 కోట్లు తీసుకుంటుంది. శ్రద్ధా కపూర్ 7 నుంచి 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తుంది. విద్యా బాలన్ పారితోషికం 8 నుంచి 14 కోట్ల రూపాయలుందట. అనుష్క శర్మ 8 నుంచి 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుందని అంటున్నారు. అందాల భామ ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఒక్కో సినిమాకు 10 కోట్లు డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం దీపికా పదుకొనె గర్భవతి. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. అందుకే నటనకు కాస్త విరామం తీసుకోనుంది. ఆమె నటించిన ఫైటర్ సినిమా ఈ ఏడాది మొదట్లో విడుదలైంది. ఇప్పుడు ప్రభాస్‌తో దీపిక నటించిన కల్కి 2898 ఏడీ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా కోసం దీపిక 30 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె అడిగినంత నిర్మాత ఇచ్చినట్లు సమాచారం. దీన్ని బట్టి దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్‌గా దీపిక నిలిచినట్లయింది.